ఇప్పుడు 2 అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఒకటి, పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం. 2, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ మృతి అంశం. రెండింటిలోనూ రాజకీయం, రెండింటిలోనూ మనం చూడని వినకూడని అంశాలు సమాజంలో పెరిగిపోయిన భావదారిద్ర్యాన్ని మనకు చాటుతున్నాయి. దేశాన్ని అధోగతి పాల్చేసిన చట్టంలో సవరణలు వద్దని ఒక వర్గం వాదిస్తే అందుకు కొన్ని పార్టీలు తలాడించాయి. ఇక ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఆయనది హత్య అని ఇలా అలా అంటూ ఏవేవో ఆరోపణలతో మోత మోగించేస్తున్నారు. నిజమేంటో తెలియకముందే ఎవరికి తోచిన వారు తీర్పులిచ్చేస్తున్నారు. భారతదేశం సనాతన ధర్మానికి చిరునామాగా చెప్పుకుంటాం. అంటే అన్ని మతాలు సమానమంటాం. కానీ కొన్ని మతాలు మాత్రమే ఎక్కువని చరిత్ర ఆమూలాగ్రం శోధిస్తే మనకు స్పష్టత వస్తుంది. ఎవరో కవి చెప్పినట్టుగా దేశానికేం బాగానే ఉంది, దేశంలోని ప్రజలే బాధలు పడుతున్నారన్నట్టుగా పేరుకు ఇండియా లౌకిక దేశమే. కానీ కొన్ని మతాలకు ప్రాధాన్యత కొంచెం ఎక్కువగా ఇవ్వబడుతుంది. రాజకీయ పార్టీలు మాత్రం తమకు నచ్చిన రీతిలో నచ్చినట్టుగా మతాన్ని వాడుకుంటూనే ఉన్నాయి. ఇన్నాళ్లు బుజ్జగింపు రాజకీయాలకు చిరునామాగా నిలిచిన పార్టీలు ఓట్ల రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించాయి. పార్లమెంటులో వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా జరిగిన క్రతువు మొత్తం దేశాన్ని అయోమయానికి గురిచేసింది. వక్ఫ్ చట్టంలో మార్పుల గురించి కేంద్రం చేసిన ప్రకటనలు, విపక్షాల ఆందోళనలు అన్నీ కూడా 145 కోట్ల మంది భారతీయుల చెవుల్లో మార్మోగాయి. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో స్పష్టమైంది. ఒక మతపరమైన సంస్థకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అవసరమా? దేశంలో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత అదే స్థాయిలో భూములు, వక్ఫ్ బోర్డును నియంత్రించటం దేశాన్ని అపహాస్యం చేయడం కాకుంటే ఇంకేంటి? రైల్వేలు, రక్షణ భూములు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే వక్ఫ్ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బందీ అయిపోయాయి. ఇప్పుడు ఆ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే కొందరు వద్దని అలా చేద్దాం ఇలా చేద్దాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. సనాతన ధర్మానికి భారతదేశం నిలువుటద్దం. విలువలు ఆభరణంగా నిలిచిన ఘనతంత్రం మనది. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ఆభరణంగా ముందుకు సాగుతోంది. దేశం ఎన్నో మతాలు, ఎన్నో కులాల కలయిక. దేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి మనుగడ సాగిస్తున్నారు. దేశంపై దండయాత్ర చేసిన దుండగులు సైతం భారతదేశం ప్రేమించేలా ఇక్కడ ధర్మం విరాజిల్లింది. పొరుగు ప్రజలను సైతం మనతో కలిసి జీవించేలా ప్రోత్సహించే సంస్కృతి మనది. అలాంటి సంస్కృతికి చిరునామాగా నిలిచిన భారతదేశంలో ఇప్పుడు మనతో కలిసి జీవించి, మనతో పెరిగి, మతం మార్చుకుని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఎప్పుడూ మతాన్ని ఇష్టరాజ్యంగా వాడుకుంటూ తమ చుట్టూ మతాన్ని పెంచి పోషిస్తున్న కొందరు క్రైస్తవ మిషనరీలు సాగిస్తున్న అరాచక పర్వాలు అన్నీ ఇన్ని కావు. సనాతన ధర్మం కోసం ఇప్పుడు మనం వాటన్నింటినీ తిప్పికొట్టాలి. దేశం ఇప్పుడు సంధి దశలో ఉంది. ఈ దేశం ఏమైపోతుందా అని అనుకుంటున్న తరుణంలో అనేక మార్పులు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ వక్ఫ్ బిల్లు పాస్ కావడం కొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన పాస్టర్ మృతి వ్యవహారం తెలుగు రాజకీయాల్లో సంచలనం కలిగించింది. పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ప్రాథమిక అంచనాలు చెబుతుంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడిన రాజకీయ పార్టీలు పాస్టర్ మరణంపై రకరకాల ప్రచారాలు మొదలుపెట్టేశాయి. రాజకీయంగా తమకు ఎంతో కొంత కలిసొస్తుందని ఆశపడుతున్నాయి. అసలు ఈ పాస్టర్ ఎవరు? ఎందుకు అలా చేశారు? ఆయన నేపథ్యం ఏంటి? ఆయన ఎలా మత ప్రబోధకుడయ్యాడన్న దానిపై ఎంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రవీణ్ అసలు పాస్టర్గా అవతారమెత్తే ముందు జులాయి అన్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. పనీపాట చేయకుండా టైంపాస్ చేసేవాట. అయితే హైదరాబాద్ రావటంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయిందంటారు. పాస్టర్ అవతారమెత్తి క్రీస్తు బోధనలను ఆయన ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆయన చనిపోవడంతో ఆయన గత చరిత్ర ఏంటన్న దానిపై సెర్చ్ ఇంజన్లో శోధన మొదలైంది. పాస్టర్ ప్రవీణ్ గతం గురించి కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా చర్చ జరపలేదు. పాస్టర్ చనిపోయాడు, అందువల్ల క్రైస్తవులంతా ఏకం కావాలి. ఆ పాస్టర్ గురించిన సమాచారం, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం వల్ల క్రైస్తవుల్లో ఇమేజ్ సంపాదించుకోవచ్చని కొందరు పథక రచన చేశారు. ఈ ఏకైక లక్ష్యంతోనే పాస్టర్ మృతి అంశాన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అతి చేశాయి. పాస్టర్ అలా ఇలా అంటూ పొగడ్తలు కురిపించాయి. తెగడ్తలు వచ్చాయనుకోండి. చనిపోయిన వ్యక్తిని విమర్శించడం భావ్యం కాదని చర్చను మరోవైపునకు మళ్లిస్తున్నాం. పాస్టర్ హత్య ప్రమాదమా, హత్య అన్న అంశం చుట్టూ ఏపీ, తెలంగాణ రాజకీయాలు గిరగిరా తిరుగుతున్నాయి. మొత్తంగా మొన్నటి వరకు ఎవరికీ అంతగా తెలియని ఓ పాస్టర్
ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు పాస్టర్ ఎలా చనిపోయాడనే దానిపై అనేక అనుమానాలు నేటికీ కలగటం ఆందోళన కలిగించే అంశం. పాస్టర్ మందు కొట్టి వాహనం నడిపాడని సోషల్ మీడియా ప్రచారం నేటికీ కొనసాగుతోంది. పాస్టర్ తాను నడిపించే బుల్లెట్ సక్రమంగా నడపకపోవడం వల్లే ప్రమాదంలో చిక్కుకున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. వెహికల్ కూడా తాను సక్రమంగా నిలపలేకపోతున్న పరిస్థితిని మనం చూశాం. అయితే పాస్టర్ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి, తద్వారా పొలిటికల్ మైలేజ్ దక్కించుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించిన తీరు జుగుప్స కలిగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మొత్తం వ్యవహారంపై ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడి పుట్టించాయి. ఇక తెలంగాణలో కూడా ఇదే రకమైన పరిస్థితి. పాస్టర్ ఏ విధంగా చనిపోయారో నిగ్గు తేల్చాలని కోరటం విశేషం. మొత్తంగా పాస్టర్ కథ చరిత్ర చూస్తే ఆయన హిందూ దేవతల గురించి ఇష్టానుసారం మాట్లాడారని రుజువైంది. కానీ ఇలాంటి వ్యక్తి ఒక మత బోధకుడిగా ఎలా అవతారమెత్తారనేది ఊహించడానికి కష్టంగా ఉంది. పరమత సహనాన్ని ప్రబోధించే భారతదేశంలో ఇలాంటి ధూర్తులు చేస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. రాజకీయంగా పాస్టర్ సాగించిన అరాచకం భారత జాతి పరువును నడి రోడ్డుపై నిలబెట్టింది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితికి భిన్నంగా పాస్టర్ వ్యవహారం ఒక అనవసరమైన అంశాన్ని చర్చకు పెట్టింది. ఇక్కడో విషయాన్ని గమనించాలి. పాస్టర్ హత్య గురించి ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులకు అన్యాయం జరిగిందని, అలా జరిగింది, ఇలా జరిగిందంటూ ఎంతో పెద్ద ఎత్తున వాయిస్ వినిపించారు. అదే హిందువుల విషయంలో ఎవరైనా మాట్లాడారా? గతంలో దేవీ దేవతలను అగౌరవపరిచారు, దేవాలయాలను కూల్చారు, పూజారులను చంపేశారు, హిందువులను ఊచకోత కోశారు. అయినప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. వారందరూ కూడా కేవలం హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారే తప్పించి హిందువుల బాగోగుల గురించి ఆలోచించలేదు. హిందువులంటే ఎవరికీ అక్కర్లేదా? హిందూ ప్రయోజనాలు పట్టవా? హిందువుగా పుట్టమని, హిందువుగా గర్వించమని స్వామి వివేకానంద ఎంతో గొప్పగా చెప్పారు. కానీ వీరు మాత్రం హిందువులను హిందువులుగా గౌరవించాలని కూడా భావించటం. కేవలం రాజకీయాలతో, రాజకీయాల కోసం బతుకుతున్నారు. అంతిమంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పాస్టర్ ప్రమాదం వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది పక్కన పెడితే క్రైస్తవ ప్రబోధకులు ఈ వ్యవహారాన్ని చినికి గాలివానగా మార్చేశారు. మత ప్రబోధకుడు కేఏ పాల్ పాస్టర్ వ్యవహారంపై ప్రభుత్వాలను నిందించారు. ప్రభుత్వాల చేతగానితనం వల్లే మొత్తం వ్యవహారం ఇలా అయిందని దుయ్యబట్టారు. ఇక అన్ని రాజకీయ పార్టీలు పాస్టర్ మృతి వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. పాస్టర్ వ్యవహారంలో అలజడి ఇలా సాగుతుంటే మరోవైపు దేశానికి ఎమర్జెన్సీ తర్వాత అంతటి వ్యవహారం తెరపైకొచ్చింది. తాజాగా పార్లమెంట్ వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించింది. ముస్లింలు దానంగా ఇచ్చే ఆస్తుల నిర్వహణ ఎలా చేయాలన్న చట్టానికి సవరణలపై పార్లమెంటు ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగింది. దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం కోసం కొత్త చట్టమని కేంద్రం స్పష్టం చేస్తోంది. మొదట్నుంచి కాంగ్రెస్తో సహా ఇండియా కూటమి పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ముస్లిం సమాజం హక్కులను కాలరాస్తోందని ఆ పార్టీలు మండిపడ్డాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపక్ష ఎంపీలు చేసిన సూచనలను తుంగలో తొక్కాయని వారు ఆక్షేపించారు. ప్రభుత్వం బిల్లును ఆగమేఘాల మీద అమలు చేయాలని చూస్తోందని, అంత తొందరెందుకని వారు మండిపడ్డారు. వక్ఫ్ చట్టంలో ఉన్న లొసుగులను కేంద్రం దేశ ప్రజలందరికీ వివరించింది. సవరణలు చేయకుంటే భవిష్యత్తులో జరిగే ముప్పును కేంద్రం విడమర్చి మరీ చెప్పింది. నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు దేశ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభల్లోనూ తేల్చి చెప్పారు. స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ అధికారంలో ఉండేందుకు, ముస్లింలను తమ దారిలో ఉంచుకునేందుకు వారు కోరుకున్న విధంగా చట్టంలో మార్పులు చేసి దేశంలోని ప్రధాన భవనాలను వక్ఫ్కు కట్టబెట్టేసిందని, ఇప్పుడు గానీ సవరణలు చేయకుంటే మనం కూర్చున్న భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేవారని ప్రభుత్వం వాదించింది. మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టకుంటే ఆస్తులన్నీ వక్ఫ్కు అన్యాక్రాంతమయ్యేవేమో. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంలోని సవరణల వల్ల అలా ఇలా ఏదో జరిగిపోతోందన్న అపోహలు అక్కర్లేదు. వచ్చే రోజుల్లో మసీదుల నిర్వహణలో మార్పులను కేంద్రం ఏం తీసుకురాలేదు. ప్రభుత్వ సవరణలు కేవలం ఆస్తి నిర్వహణ గురించి మాత్రమే. పార్లమెంటు ఉభయ సభల్లో మతపరమైన విషయాల్లో తమ జోక్యం ఉండదని కేంద్రం కుండ బద్దలు కొట్టింది. సవరణలు ముమ్మాటికి ఆస్తి నిర్వహణ కోసమేనని కేంద్రం తేల్చి చెప్పింది. గతంలో వక్ఫ్ ఇది మా ఆస్తి అని చెప్పగానే అది వారి వశం అయిపోయేదని, ఇప్పుడు అలా చేసే నిబంధనను చట్టం నుంచి తొలగించి దేశానికి మేలు చేశామని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది.
ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు గుళ్లు, గురుద్వారాల భూములు రికార్డులో లేవన్న కారణంతో వక్ఫ్ తమవిగా చెప్పేందుకు అవకాశం లేకుండా పోతోంది. తమిళనాడు, కర్ణాటక, హర్యానాతో సహా దేశంలోని ఎన్నో హిందువులు, సిక్కుల ఆస్తులను వక్ఫ్ తమ వశం చేసుకుందని, ఇప్పుడు వాటిపై విచారణ జరిపి హక్కుదారులకు అందిస్తామన్న ఉద్దేశం కేంద్రం ఆలోచనల్లో కనిపించింది. నాడు చట్టంలో లొసుగుల కారణంగా దేశంలో వక్ఫ్ ఆస్తుల సంఖ్య పెరిగిపోయింది. కనీసం 5 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న ముస్లింలు మాత్రమే వక్ఫ్ బోర్డులకు విరాళాలు ఇవ్వాలన్న నిబంధన ఇప్పుడు చర్చకు కారణమైంది. ప్రభుత్వం మతపరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంపైన విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇతర మతాల నుంచి ఇలాగే కోరతారా అంటూ ప్రశ్నించాయి. ఇలా చేయడం ద్వారా మైనారిటీలను కించపరిచారంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. అయితే ఇవన్నీ మైనారిటీ ఓట్ల కోసం కాకుంటే ఇంకెందుకని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఇక రాజ్యసభలోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి మొత్తం వ్యవహారాన్ని అరటిపొండొలిచి నోట్లో పెట్టినట్టుగా విడమర్చి మరీ చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రభుత్వం సైతం మొదట్నుంచి సవరణల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు అంటోంది. వక్ఫ్ విషయంలో లబ్ధిదారులు ప్రత్యేకంగా ముస్లింలే ఉంటారని, అలాంటప్పుడు ముస్లిమేతరులు బోర్డు వ్యవహారాల్లో జోక్యం ఎలా చేసుకోగలరని కేంద్రం సూటిగా విపక్షాలను ప్రశ్నిస్తోంది. సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, వక్ఫ్ ఆస్తి నిర్వహణకు సంబంధించింది మాత్రమేనంటోంది. అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్కు చెందినదిగా ప్రకటించే ముందు బోర్డు యాజమాన్యం ఆమోదం ఇకపై తప్పనిసరి కానుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులను తనకు తానుగా నేరుగా క్లెయిమ్ చేసేది. అయితే తాజాగా చట్టంలో అలా క్లెయిమ్ చేయడాన్ని కేంద్రం తొలగించింది. ఢిల్లీలోని లుటయన్ జోన్లోని ఆస్తులు, తమిళనాడులోని 400 సంవత్సరాల పురాతన ఆలయంతో సహా పాత పార్లమెంటు భవనాన్ని కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసిన విషయాన్ని ప్రభుత్వం పదే పదే గుర్తు చేయడం ద్వారా ఆస్తులు ఎలా వక్ఫ్ దక్కించుకుందో వివరిస్తోంది. అయితే 2-3 ఆస్తుల గురించి గందరగోళం చేయొద్దని విపక్షాలను సర్కార్ కోరుతోంది. అయితే మసీదులు, శ్మశాన వాటికలు, దర్గాలు ఏళ్ల తరబడి వక్ఫ్ చేతిలోనే ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుస్సేన్. బ్రిటిషర్లు లుటియన్స్ ఏరియాను ఆక్రమించినప్పుడు ఈ ఆస్తులను వక్ఫ్కు అప్పగించారని, దానిని రాజకీయం చేయొద్దన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయంతో ప్రజలు అసంతృప్తి చెందితే వక్ఫ్ చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లలేరనే వాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. ఇది అబద్ధమన్నారు. ఎవరూ కోర్టుకు వెళ్లలేకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు ఎలా పెండింగ్లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ 2013 చట్టంలో విస్తృత పరిధి కలిగిన సివిల్ దావాకు సంబంధించిన నిబంధనను ఉంచలేదని, నాడు హైకోర్టులో రిట్ వేసుకునేందుకు మాత్రమే ఛాన్స్ ఉందన్నారు అమిత్ షా. ప్రతిపక్షాలు సమస్యను మళ్లించడానికి, దారి తప్పించేందుకు కుట్రలు చేశాయని ఆరోపించారు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ముస్లిం సమాజంలోని అణగారిన వర్గాలపై శ్రద్ధ చూపితే బావుంటుందన్నారు. ముస్లిం దేశాలు వక్ఫ్ ఆస్తులను పారదర్శకంగా మారుస్తున్నప్పుడు, వ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నప్పుడు భారతదేశం మార్పులు ఎందుకు చేయకూడదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బిల్లుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదన్నారు. ఇది దేశంలో అనవసర వివాదాలకు కారణమవుతోందన్నారు. కేంద్రం వివాదాల విత్తనాలు చల్లుతోందని విమర్శించారు. 2 ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఎందుకని ప్రశ్నించారు. తిరుపతి బోర్డులో ముస్లింలు ఎవరైనా ఉంచుతారా? రామాలయ ట్రస్ట్లో ముస్లిం సభ్యులు ఉన్నారా? ముస్లింలను పక్కన పెడితే తనలాంటి దళిత హిందువును కూడా బోర్డుల్లో చోటివ్వరన్నారు. ముస్లింలు కాని వారిని వక్ఫ్ బోర్డులోకి తీసుకొస్తే ఎంపీ ఇంతియాజ్ జలీల్ను షిరిడి సాయిబాబా ఆలయం ట్రస్ట్, తిరుపతి ఆలయ ట్రస్ట్లో చేర్చుతారా అంటూ ప్రశ్నించారు. సిక్కు సమాజం కోసం అలాంటి బోర్డు తెస్తే సిక్కులు కాని వారిని చేర్చే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. వాస్తవానికి జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ అనేక సూచనలు చేసిందని, వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 66 మార్పులు వక్ఫ్ బిల్లులో ప్రతిపాదించగా 44 మార్పులు తిరస్కరించారు. వక్ఫ్ సవరణ బిల్లు ముసాయిదా 44 మార్పులను ప్రతిపాదించింది. ప్రతి వక్ఫ్ బోర్డుకు 2 ముస్లిమేతరులు, కనీసం 2 మహిళా సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి, 3 ఎంపీలు, జాతీయ స్థాయి ఉన్న వ్యక్తులను నామినేట్ చేస్తారు. బిల్లులో వివాదాస్పద మార్పులలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులకు నిబంధన కూడా ఉంది. అలాగే వక్ఫ్గా గుర్తించబడిన ప్రభుత్వ ఆస్తి వక్ఫ్గా మారిపోతుంది. అయితే ఇకపై ఆ నిర్ణయం కలెక్టర్ యాజమాన్య హక్కును నిర్ణయిస్తారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సవరణలపై మండిపడింది. బిల్లు వివక్ష, అన్యాయం అంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంది.
సవరించిన బిల్లులోని వివాదాస్పద నిబంధనల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో 2 ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేరుస్తారు. కనీసం 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించిన వ్యక్తులు మాత్రమే వక్ఫ్కు ఆస్తులను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముస్లిం మతాన్ని ఆచరించే వ్యక్తి ఎవరో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ఆక్షేపిస్తున్నాయి. మతం మారిన వారి విరాళాలు ఇవ్వకుండా నిరోధించడం మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కులలో సమానత్వంపై చట్టంలో జోక్యం చేసుకోవడమేనని విపక్షాలు వాదించాయి. ప్రతిపాదిత చట్టం ప్రకారం గుర్తించబడిన ఆస్తి నేరుగా వక్ఫ్కు చెందదు. స్థానిక కలెక్టర్ దాని యాజమాన్యాన్ని నిర్ణయిస్తారు. కలెక్టర్ స్థాయి కంటే ఎక్కువ ఉన్న అధికారి వక్ఫ్గా క్లెయిమ్ చేయబడిన ప్రభుత్వ ఆస్తులను దర్యాప్తు చేయాలని కూడా బిల్లు ప్రతిపాదించింది. వివాదాల విషయంలో సీనియర్ ప్రభుత్వ అధికారికి ఆస్తి వక్ఫ్కు చెందినదా లేదా ప్రభుత్వానికి చెందిందా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వక్ఫ్ ట్రిబ్యునల్స్ ద్వారా నిర్ణయాలకు కాలం చెల్లినట్టే. ప్రతిపక్షాలతో పాటు కొందరు ముస్లిం వర్గీయులు బిల్లును వక్ఫ్ ఆస్తులపై నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యగా అభివర్ణిస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడం కోసమే ఈ బిల్లును కేంద్రం తెచ్చింది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత సవరణల చట్టం అమల్లోకి వస్తుంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా లోక్సభలో 288 మంది అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక ఓటింగ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్తో సహా అన్ని ప్రధాన పార్టీలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తమ ఎంపీలు సభలో ఉండాల్సిందేనని, చర్చలో పాల్గొనాలని విప్ జారీ చేశాయి. పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడం ద్వారా సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకతకు వీలు కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం దేశం చేస్తున్న సమష్టి అన్వేషణలో స్పష్టమైన మార్పును తెస్తుందన్నారు. కొత్త చట్టం ఇన్నాళ్లు మూగబోయిన గొంతులకు వాయిస్ ఇస్తుందన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందన్నారు. ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచి ప్రజల హక్కులను కాపాడతాయన్నారు. కొత్త మార్పులతో దేశాన్ని మరింత బలంగా నిర్మించగలుగుతామన్నారు. సవరణపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగంపై దాడి అంటూ దుయ్యబట్టారు. సవరణలు సమాజంలో మత విద్వేషాలకు కారణమవుతాయన్నారు. సవరణలు రాజ్యాంగ విధ్వంసం అంటూ మండిపడ్డారు. అయితే సోనియా గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఇన్నాళ్లు ప్రైవేటు వ్యక్తులు కోట్లాది రూపాయల ఆస్తులు తమ సొంత జాగీరలా వాడుకుని రగిలించి మతం చిచ్చుపెట్టేలా రాజకీయాలు చేశారు. హిందువుల భూములను లాగేసుకున్నారు. హిందువులను నరక యాతన అనుభవించేలా చేశారు. హిందువులను మభ్యపెట్టారు. భారతదేశంలోని ఎన్నో హిందువుల భూములను కాజేశారు. అయితే ఇప్పటివరకు దేశాన్ని ఏలిన హస్తం పార్టీ వక్ఫ్ వ్యవహారంలో చేసిన తప్పులు ప్రపంచంలో భారతదేశాన్ని పలుచన చేశాయి. ఒకానొక టైంలో పార్లమెంటు భవనాన్ని కూడా లాగేసుకోవాలని వక్ఫ్ ప్రయత్నించిందంటే ఊహించొచ్చు. కాంగ్రెస్ చేతకానితనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేసిందన్నది బీజేపీ వాదన. ఒక్కటి మాత్రం నిజం, మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా మైనారిటీ ఆకాంక్షలు నెరవేర్చుతామంటే ఎవరూరుకుంటారు, ఎవరు ఆమోదిస్తారు? ఇన్నాళ్లు అలా నడిచిందని ఇకపైనా అలా నడవాలని కోరుకుంటే ఇప్పటి హిందూ బంధువులు మాత్రం ఉపేక్షించరు, సహించరు, ఆమోదించరు, తిరగబడతారు.